నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే గోధుమ పిండితో కరకరలాడే కారం చిప్స్ అండి. చాలా రుచిగా ఉంటాయి. చాలా ఈజీగా మనం ఒక 10 నిమిషాల్లో ఈ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకొని వీటిని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్గా, టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ గోధుమ పిండితో కారం చిప్స్ని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వామ్ అండి. ఈ వామ్ని కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అండి. ఎండిపోయిన ఈ కసూరి మేతి ఆకుల్ని ఇలా కొంచెం చేతితో క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇందులో మనం కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని బాగా వేడి చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం వేడి నూనె వేసుకున్నామంటే ఇవి మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసుకొని పిండిని మనం కలుపుకోవాలండి. నీళ్లు ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా కలిపేసేసుకోవాలి. మరి సాఫ్ట్గా కలిపేసేసామంటే మనకు ఈ చిప్స్ అనేది సరిగా రావు. చూడండి, పిండి అనేది ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసేసుకొని తడిపి పెట్టేసుకోవాలి. ఇంకా ఈ పిండి ఏమీ నానాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం చిప్స్ని చేసేసుకోవడమే. ఇప్పుడు మనం కొద్దిగా పిండిని తీసేసుకొని ఇప్పుడు మనం దీన్ని పూరీలాగా పొడిపిండి వేసేసుకొని రుద్దేసుకోవాలి. ఇప్పుడు పూరీ పేడ తీసేసుకొని పిండి ముద్దను తీసేసుకొని కొంచెం పొడిపిండి వేసేసుకొని మరీ పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా మనం పూరీలాగా దీన్ని మనం రుద్దేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని చిప్స్ లాగా చేసేసుకోవాలి. ఇవి మనకు మరీ పొంగకుండా ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా అక్కడక్కడ ఈ విధంగా ప్రెస్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసేసుకొని చూడండి, ఈ విధంగా మనం రౌండ్గా చిప్స్ లాగా చేసేసుకోవాలి. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం వీటిని అన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనకు ఈ పిండి అనేది మిగులుతుంది కదా అండి. ఈ పిండిని మిగిలిన పిండిలో వేసేసుకొని ఇంతకుముందు చూపించిన విధంగా అన్నీ చిప్స్ లాగా చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ చేసి పెట్టేశాను. ఈ పెట్టినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ పెట్టాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా వీటిని ఒక్కొక్కటి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా మనకు మాడిపోతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా బాగుంటాయండి. ఇందులో మనం జీలకర్ర, వాము, అలాగే కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసాం కాబట్టి మంచి టేస్ట్గా ఉంటాయండి. వీటిని మనం 1 మంత్ కానీ లేదు 20 రోజులు కూడా మనం అలా స్టోర్ చేసేసుకోవచ్చు. మరి అన్ని రోజులు లేకపోయినా ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఇదే విధంగా ఆ మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవడమే. చూడండి, ఈ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ చల్లారిన తర్వాత కూడా మంచి కలర్లోకి వచ్చేస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఒక
టిష్యూ వేసిన ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసానండి. ఇప్పుడు మనం వీటిని డిష్ అవుట్ చేసేసుకుందాం. కాబట్టి చూసారు కదా అండి, 1 కప్పు గోధుమ పిండితో నేను కారం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేశానో. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయండి. బయట షాప్స్లో కొని తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ఇలా 1 కప్పు గోధుమ పిండితో ఇలా ఈజీగా టేస్టీగా ఈ కారం చిప్స్ని చేసేసుకోవచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా ఇలా గోధుమ పిండితో కారం చిప్స్ని చేసుకోండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.